వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు హైడ్రామా కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి ముందు కార్ షెడ్లోనే ఆయన భార్య వాణి, పిల్లలు రాత్రి నిద్రించారు. తమను ఇంట్లోకి అనుమతినివ్వాలని, తమతో మాట్లాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదుతో 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య దువ్వాడ వాణి, కుమార్తె హైందవి, మరో 3గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే సందర్భంలో దువ్వాడ వాణి ఇచ్చిన ఫిర్యాదుతో 2పై కేసు నమోదైంది. దువ్వాడ శ్రీనివాస్, అతని సోదరుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా శ్రీకాకుళం ప్రతినిధి రాంబాబు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాంబాబు, అక్కడ ఉన్నటువంటి వారు ఏం చెప్తున్నారు? దువ్వాడ శ్రీనివాస్ అనుచరులు అలాగే భార్య, కుమార్తెలు ప్రధానంగా ఏమని డిమాండ్ చేస్తున్నారు? మురళి, టెక్కలిలో ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ క్యాంప్ ఆఫీసులో అయితే మాత్రం గత 2 రోజులుగా ఈ రోజు 3వ రోజు నుంచి కూడా అక్కడైతే నిరసన కూడా నమ్ముతుంది. ఈ నేపథ్యంలో దువ్వాడ వాణి ఎవరైతే ఉన్నారో దువ్వాడ శ్రీనివాస్ సతీమణి, ఆమె 2 కుమార్తెలు ఈ రోజు నుంచి కూడా తన మామ అయినటువంటి రాఘవరావు కూడా స్థానికంగా వచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొనే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు పరిస్థితుల్లో దువ్వాడ వాణి అయితే మాత్రం చాలా గట్టిగానే వాదిస్తున్నారు. తమకు న్యాయం జరగాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా తమకు దువ్వాడ శ్రీను అనే వ్యక్తిని తమ ఆస్తులతో, తమకున్నటువంటి రాజకీయ పలుకుబడితో, తమ కుటుంబ నేపథ్యం వల్లనే ఆయన ఈ రోజు ఈ స్థాయికి వచ్చారని, ఎటువంటి పరిస్థితుల్లో అన్ని అనుభవించిన తర్వాత తనకంటూ కొన్ని ఆస్తులను పోగొచ్చుకున్న తర్వాత మమ్మల్ని ఈ విధంగా ఈదిన పడేసే పరిస్థితి తెచ్చాడని అయితే మాత్రం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ అనే మామగారు రాఘవరావు గారు కరగంటగా చెప్తున్నారు. ఆయన మొదటి నుంచి కూడా ఒక సీటింగ్ మైండ్ తో, దుర్బుద్ధితోనే ఉన్నాడు తప్ప ఏ రోజు కూడా ప్రేమ బ్రహ్మణాలతో అయితే మాత్రం మా కుటుంబంలో లేడు అనేది ఆయన గట్టిగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాధురి అనే మహిళ ఉన్నారో ఆ మహిళ విషయంలో కూడా చాలా సీరియస్ గానే తీసుకున్నారు. దువ్వాడ వాణి కుమార్తెలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాణి అనుచరులు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టెక్కలు స్థానికంగా ఉన్నటువంటి క్యాంప్ ఆఫీసులో నివాసం ఉంటూ ఆమెతో ఇక్కడ కలిసి ఉండడం అయితే వాళ్ళు గట్టి పరిస్థితుల్లో సహించలేకపోతున్నారు. శ్రీకాకుళం నుంచి కానీ లేకుంటే ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా అయితే ఆయనకు నచ్చితే అక్కడ ఉండొచ్చు తప్ప ఈ టెక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఆమెతో కలిసి సహజాన్ని ఇప్పుడు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవడం లేదు. అదేవిధంగా లీగల్ గా కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, ఈ మధ్యలో ఎవరైనా సరే ఊరుకునే పరిస్థితి లేదనేది వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. ప్రత్యక్ష దాడికి దిగడానికి సిద్ధం కానీ ఆమెతో మా కలత ఉండే, మా పరిసర ప్రాంతాల్లో ఉండి ఇంకా మమ్మల్ని మానసికంగా శోభ పెట్టొద్దని అయితే వాళ్ళు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాసరావు మాత్రం తన ఇంట్లోనే ఉంటున్నారు తప్ప ఎటువంటి సమాధానం ఇచ్చేందుకు కానీ లేకపోతే వివరణ ఇచ్చేందుకు కానీ ఈ రోజు అయితే మాత్రం అందుబాటులో లేరని చెప్పాలి మురళి. ఎస్, దంపతులిద్దరూ కూడా ఒకరిపై ఒకరు కేసులు అయితే నమోదు చేసుకున్నారు. కానీ దువ్వాడ విడాకుల నోటీసులు కూడా నేను పంపిస్తున్నానని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాంబాబు? వ్యక్తితో నేను ఇన్ని రోజులు సహజీవనం చేశాను, పేరుకైనా నాకు భార్య తప్ప కానీ నాకు ఎటువంటి భార్య స్థాయి నాకు ఇవ్వలేదు, నన్ను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో చివరికి ఈ స్థాయికి నా బతుకు చేరింది కాబట్టి అంతిమంగా నేను విడాకులు ఇచ్చి ఈ విషయంలో నేను తప్పుకోవాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దువ్వాడ వాణి వాళ్ళ కుమార్తెలతో పాటు దువ్వాడి వాణి తండ్రి కూడా మేము విడాకులుగా కోరట్లేదు, నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకొని మంచిగా ఉంటే మాకు కావాలి, మాతో కలిసి ఉండొచ్చు, లేదనుకుంటే మరి అదే పరిస్థితిలో నువ్వు వెళ్తాను అనుకునేటప్పుడు అయితే మాత్రం మాకు సంబంధించినటువంటి సమాధానం ఏదైనా చెప్పి మాకు న్యాయం చేయాలనేది మాత్రం దువ్వాడ మామ అయితే మాత్రం గట్టిగా వాదిస్తున్నారు. ఎస్, ఆస్తులు కూడా గతంలోనే నేను భార్యకి అలాగే పిల్లలకు కూడా పనిచేశాను, ఇప్పుడు నా వద్ద ఏమీ కూడా లేవు, వారు దేనికోసం ఇది చేస్తున్నారో తెలియదు, నా పరువంతా కూడా పోగొడుతున్నారు అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా వారు చేస్తున్నారు కదా. కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు ఆ భార్య పిల్లలు దీనికి సంబంధించి? మరి ఇప్పుడైతే పరిస్థితి ఎలా ఉందంటే దువ్వాడ శ్రీనివాసరావు అనేది నేను నాకున్నటువంటి యావరాశి పిల్లలకు భార్యకి రాసి చేశాను, నా కాడ మిగిలింది ఏంటో ఏమీ లేదు, ఇప్పుడు ఉన్నటువంటి విల్లు తప్ప అని అయితే ఆయన అయితే వాళ్ళు చెప్తున్నారు. కానీ వాణి వాదనల వైపు చూస్తున్నట్టయితే మాత్రం దువ్వాడ శ్రీనికి చిల్లుగా కూడా లేకుండా వేసుకున్న చొక్కాయితోనే వచ్చాడు. నా రాజకీయంగా, నా కుటుంబ రాజకీయంలో, నా బంధువులు, నాకున్నటువంటి రాజకీయ భవిష్యత్తే ఆయనకి ఈ రోజు ఇంతగా స్థాయిని ఇచ్చింది.
ఆయన ఇక్కడ ఏ అవసరం లేదు. ఆయన సంపాదించినంతా కూడా నా ఆస్తులే, నా ద్వారా వచ్చినటువంటి ఆస్తులే. ఇప్పుడు ఉన్నటువంటి కట్టుకుంటున్న ఇల్లు కూడా అది నేను నా ద్వారా కొన్నటువంటి స్థలంలో ఆయన పోర్టు ద్వారా ఏదైతే పోర్టు ఉందో ఆ పోర్టులో వచ్చినటువంటి అమౌంట్ తో ఇల్లు కట్టారు కాబట్టి ఈ ఇల్లు కూడా నాకే చెందుతుంది కాబట్టి తను వాదిస్తున్నారండి మన వాణి గారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.